కందుకూరులోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రత్యేక ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కందుకూరు శాసనసభ్యుడు ఇంటూరి నాగేశ్వరరావు ఆయన చిన్న కుమారుడు సందీప్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. పెదకాకాని శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో వైద్యులు కంటి పరీక్షలు చేసి అవసరమైన మందులు ఉచితంగా అందజేశారు. సందీప్ పుట్టినరోజు వేడుకగా తెలుగుదేశం పార్టీ నేతలు ప్రత్యేక కేక్ ఏర్పాటు చేశారు. దాన్ని సందీప్ స్వయంగా కట్ చేశారు. అంతకుముందు ఇంటూరి నాగేశ్వరరావు రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పేద ప్రజల్లో చాలా మందికి కంటి సమస్యలు ఉన్నందున వారందరికీ సహాయం చేయాలని ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశానన్నారు. ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. హాస్పిటల్ అంటే మీ అందరూ కూడా తెలిసి ఒక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదవాళ్ళకి ఉచితంగా ఈ కళ్ళు ఆపరేషన్స్ కానీ అలాగే పరీక్షలు కూడా చేస్తూ ఉన్నారు. దాంతోపాటు కంపల్సరీగా మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈరోజు మా చిన్న కుమారుడు సందీప్ బర్త్డే సందర్భంగా ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో మీరందరూ ఆశీర్వదిస్తే ఈ సీట్లో కూర్చోవడం తప్పకుండా మీ అందరికీ సేవ చేసే భాగ్యం కల్పించారు. నాకు తప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజలే ధ్యేయంగా ఈ నియోజకవర్గ సమస్యలు అలాగే అభివృద్ధిపైన పూర్తి దృష్టి పెట్టి మీ అందరికీ కూడా చెరువులు మొదలుగా ఉండే ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలతో మీ వెంట ఎప్పుడు ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. మీకు అందరికీ కూడా ఓపీలు రాస్తారు. ఆ ఓపీలు మీ గ్రామం పేరు చెప్పండి. కంపల్సరీగా ఇక్కడ ఉన్న మెడిసిన్స్ ఒక రోజు తర్వాత కంపల్సరీగా మీ గ్రామానికి ఏవైతే మెడిసిన్స్ రాశారో మా నుంచే మా ఆఫీస్ నుంచే మీ అందరికీ కూడా మెడిసిన్ కూడా పంపించడం ఉచితంగా పంపిస్తాం. మీరందరూ కూడా ఏవైతే ఇప్పుడు డాక్టర్ సూచనలు సలహాలు అవసరమైన వాళ్ళు ఆపరేషన్ చేయించుకోండి, లేకపోతే మెడిసిన్స్ తో క్లియర్ అయ్యి మెడిసిన్స్ తో క్లియర్ అవుతుంది. మీ అందరూ కూడా ఆ శంకర్ హాస్పిటల్ సేవలను వినియోగించుకొని మీ అందరూ కూడా ఈరోజు కళ్ళు అంటే పక్క వాళ్ళ మీద ఆధారపడాలంటే ఎంత ఇబ్బంది పడుతుందో మనందరూ కూడా తెలుసు. కంటి చూపు ఉంటే మన పని మనం చేసుకోవచ్చు. అదే చూపు లేకపోతే వేరే వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరందరూ ఈ సేవల్ని వినియోగించుకొని మీ అందరూ కూడా మాకు మంచి పేరు వచ్చే విధంగా చేయాలని చెప్పి ఈనాటి కార్యక్రమాన్ని నియోజకవర్గ నలుమూల నుంచి వచ్చినటువంటి ఈ పేషెంట్స్ అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక